తప్పకుండా ప్రతి రైతుకు భూదార్ కార్డు మంజూరు చేశామని గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సర్వేల కొరత కారణంగా దీని సాధ్యాసాధ్యాలపై సందేహాలు తలెత్తున్నాయి. తెలంగాణ భూముల సర్వే చేసే భూ వివరాలను సమీకరిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాన్ని డిజిటల్ మ్యాప్ తెలంగాణ చేస్తామని ప్రకటించింది. కానీ తర్వాత సర్వే అంశాన్ని పూర్తిగా విస్మరించింది. భూమితో ముడిపడుకున్న అవినీతి తగ్గాలంటే రికార్డును భూమికి లింక్ ఉండాలని రెవెన్యూ, ప్రజా సంఘాలు, న్యాయస్థానాలు, ఉన్నతాధికారులు నొక్కి చెబుతున్నారు. వాస్తవానికి జాతీయ భూముల సమీకరణ పథకం ఎన్ఎల్ఆర్ ఎంపీ ద్వారా తెలంగాణ సమగ్ర భూ సర్వేకు 2014లో కేంద్రం సంకల్పించింది. ఇందుకు 400 కోట్ల అవసరం ఉందని అంచనా వేసింది. ముందుగా 83 కోట్లు విడుదల చేసింది. కానీ 10 ఏళ్లు గడిచిన భూముల కొరతల విషయమై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సమగ్ర భూ సర్వే కోసం నాటి నిజాం సాలర్ జంగ్ తెచ్చిన కొత్తల చట్టం 1923కు అదనంగా కొన్ని సవరణ చేయవలసి ఉంటుంది. సరైన అనుమతులు లభిస్తే 2 ఏళ్ల తెలంగాణ భూముల సర్వే పూర్తి చేస్తానని 2010లో అప్పటి CCLA రేమండ్ పీటర్ ప్రతిపాదించారు. కానీ అందుకు నాడు సీఎం కార్యాలయం స్పందించలేదు. రాష్ట్రంలోని భూములకు సంపూర్ణ యజమాని హక్కు చట్టం తెస్తామని కేంద్రం 9 ఏళ్ళుగా చెప్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే 2021 జనవరి నాటి ఏపీ ప్రభుత్వం సమగ్ర భూ సర్వేకు సుముహూర్తం ఖరారు చేసి కొన్ని కారణాల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయింది. ఇప్పటికీ గుజరాత్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పాలకు 90% సమగ్ర భూ సర్వేలు నిర్వహించారు.